నేను 3 సంవత్సరాల 1 మంత్ అవుతుంది రిటైర్డ్ అయ్యి. మిదాని బస్ డిపోలో హెల్పర్ పోస్ట్ చేసిన. కానీ ఈ పరిస్థితి ఈ రకంగా తెస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. ఎందుకంటే మా డబ్బులు మాకు ఇవ్వడానికే మనం బాధ పెడుతున్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ పాలనలో ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడ్డారని మేము ఇతన్ని గెలిపించినాం. అతడన్నా మాకు మింట్రీ కటింగ్ చేసిపోయిండు. ఇతడమ్మ మాకు బోడగుండు చేసేసిండు. ఆయన కొన్ని ఇంటికలు పెట్టిపోయిండు, ఈయన మొత్తానికి బోడగుండు చేసేసిండు. గతంలో మేము జనవరిలో మేము ఇక్కడ సమ్మె చేస్తే ఇక్కడ నిరాహార దీక్షకు వస్తే ఎండి పిలిపించి అయ్యా అప్పో సప్పో చేసి మీకు మార్చ్ ఎండింగ్ ఇస్తా అన్నాడు. మార్చ్ ఎండింగ్ కాగానే మా నాయకులు పోయి అడిగినరు, అవు అన్నను ఇస్తా అన్నాను అని లేవు, ఏం చేసుకుంటో చేసుకో. ఇయ్యాలది డేట్ ఇయ్యంగానే ఏం చేసిండ్రు, 2 రోజుల కింద పిలిచి ఈడీ ఇట్లా వీళ్ళందరూ కూర్చొని మా దగ్గర డబ్బులు లేవు, మేము 17 తీయము 21 తీయము, మీరు ఏమన్నా చేసుకోరని వదిలిపెట్టేసి. కాంగ్రెస్ ఏమంటుంది, సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఈడీలు ఆర్టీసీ లాభాలలో పోతుంది చెప్తా ఉన్నారు. వినండి, ఆర్టీసీ లాభాల్లో పోతుందని పేపర్ స్టేట్మెంట్ ఇస్తుండ్రు, టీవీలలో చూపిస్తుండ్రు. మాకు ఓఆర్ కూడా పెరిగింది. ఓఆర్ తక్కువ ఉన్నప్పుడు 60% ఉన్నప్పుడు అందరికి అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఓఆర్ మోర్ దెన్ 100% అయింది. అయితే ప్రభుత్వం దీనికి 100 రూపీస్ ఇవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ పైసలు 70 రూపాయలు ఇస్తుంది, మిగతా 30% ఇస్తలేదు మాకు ఉన్న సమాచారం ప్రకారం. దాంతో కోమటిరెడ్డి సార్ ఏమంటాడు, ఇది ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం, పేదల రాజ్యం, పేదలను ఆదుకున్న రాజ్యం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అంటాడు. పొన్నం ప్రభాకర్ సార్ బట్టి విక్రమార్క ఏమంటారు, మేము మాట తప్పని ప్రభుత్వం, అవినీతి రహిత ప్రభుత్వం, మేము అందరినీ ఆదుకుంటున్నాం అన్నాడు. మరి ఏదో ఆదుకుంటున్నారు. ప్రభుత్వం దగ్గర ఖజానా లేదంట, మీకు బెనిఫిట్స్ ఇవ్వాలంటే ఏదో ఒక పథకం ఆపాలంట, ఏది ఆపాలని మిమ్మల్ని అడుగుతున్నారు. ఆపాలని కాదు, మీరు ఫుట్బాల్ గ్రౌండ్కి 100 కోట్లు పెడుతుండ్రు, అది ఏమంటారు ఫీచర్ సిటీకి కోట్లు ఖర్చు పెడుతుండ్రు, ఆడ ఓపెనింగ్ చేస్తుండ్రు, ఈడ ఓపెనింగ్ చేస్తుండ్రు, 1000 కోట్లు అనౌన్స్ చేస్తుండ్రు అప్పులని. అదే అప్పు మాకు కొంచెం తెచ్చి మాకు ఎందుకు ఇయ్యారు? మహాలక్ష్మి తోటి 1 కోటి మంది మహిళని కోటీశ్వరం చేస్తామంటున్నారు. మరి 15,000 మందిని లక్షాధికారిని చేయరా? మా డబ్బులు మాకు రావాలి కదా. నేను బిచ్చమాడుతున్నామా, బస్ భవన్ రాసిమన్నామా? ఏంటి సడన్ గా పిలుపునిచ్చారు, అసలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ బస్ భవన్ దగ్గరికి సడన్ గా కాదు ముందే చెప్పినాం. చెప్తే ఏం చేసిండ్రు వీళ్ళు, అరే వస్తే అందరూ వస్తే చాలా బాగుండదు అని చెప్పి రిటైర్మెంట్ కమిటీని పిలిచిండ్రు. మొన్న 3 days కింద పిలిచి మేము ఏమి ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? రేవంత్ సర్కార్కి ఏం చెప్తున్నాం అంటే, మా డబ్బులు మాకు ఇప్పించండి, మీ రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఇస్తే చాలు, మాకు ఈజీ వచ్చేస్తాయి అన్ని పైసలు. మీరేం చెప్తారండి సార్? మీతోని మీ ఛానల్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి, తర్వాత గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు, గౌరవ ఎండి గారికి ఒకటే ఒక విషయం చెప్తాము. ఈ ప్రజా సేవలు తరించిపోతున్న ఆర్టీసీల మేము రిటైర్ అయిన తెలంగాణ ముద్దు బిడ్డలమే. మా గలం ఇప్పుడు చూస్తున్నారు కదా, వరదలు వస్తుంది. కానీ ఇన్ ఫ్యూచర్లో మీకు ఇంకా మిగిలిన 2 సంవత్సరాలున్నాయి. సవ్యంగా ప్రజాకర్షక పథకాలను బంద్ చేసి అనవసరమైన విధానాలకు పోయి నానా రప్చర్ చేసుకుంటా ఇవాళ రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉసురు తీసుకుంటే మీకు రాబోయే తరం మంచిగా ఉండదు. కాబట్టి మీ ఛానల్ ద్వారా వాళ్ళకి గౌరవంగా చెప్తున్నాను, మీరు మంచి పరిపాలన చేయండి. అసలు కోఆర్డినేషనే లేదు. గౌరవ ముఖ్యమంత్రి చెప్పింది, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినాడు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయింది, ఎండి దగ్గరికి రాదు. ఇలా ఇంతమంది రోడ్ల మీదకి రావడానికి కారణము గవర్నమెంట్ దగ్గర ట్రాన్స్పరెన్సీ లేదు. విడతల వారిగా ఇస్తాము, కొంచెం సహకరించండి అని ప్రభుత్వం చెప్తున్నారు. 100 రూపాయలు రావాలనుకున్నప్పుడు 1 రూపాయి ఇస్తామంటే అసలు బ్రతకగలుగుతామా? అసలే ఏజ్డ్ రిటైర్డ్ ఎంప్లాయీస్. కాబట్టి మేము కూడా తెలంగాణ వాళ్ళమే. కాబట్టి మా వాయిస్ కూడా విని మీరు తక్షణమే స్పందించి మీ మిగిలిన 2 ఏళ్ళు కూడా గౌరవప్రదంగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా మీరు రావాలని చెప్పి మా యావత్ మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున మీకు మంచి కోరిక కోరుతున్నాం. లేదంటే సర్వనాశనం తప్పదు. సార్ ఇప్పుడు మా వాళ్ళు మొన్న 3 days కింద పోతే సార్, మా వాళ్ళు 3 days కింద పోతే ఏమన్నారు తెలుసా? 17 మీకు పే స్కేల్ ఇవ్వము, 21 ఇవ్వము. అయితే 17కి సంబంధించిన లీవ్ ఎన్కాష్మెంట్ డ్యూ ఉన్నది, ఏరియర్స్ ఎన్కాష్మెంట్ ఇది ఉంది, ఇవి గ్రాడ్యుయేటీ ఏరియర్స్ ఉన్నాయి. అవి మాత్రము సెప్టెంబర్ నుంచి
నెలకు 10 కోట్లు ఇస్తాం. నెలకు 10 కోట్లు ఇచ్చుకుంటూ పోతే మరి మా నంబర్ ఎప్పుడు రావాలి? ఇప్పుడు నేను 64 ఏళ్ళు, మా నంబర్ రానికి 5-6 ఏళ్ళు పడుతుంది. నేను బతుకుతాను అప్పటి వరకు? బతుకుతామా చెప్పండి? మా ఏజ్ ఎంత ఇప్పుడు? అందరిది మోర్ దెన్ 64-65 ఉంది. 65-62 పైనే ఉంది చాలా మందికి. అంటే ఏంది ఎందుకు? చలో ఒక రెండు వాక్యాలే. మీ యొక్క ఛానల్ కు ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఇంత మా కోసం మీరు వచ్చి మా యొక్క డిమాండ్ కోసం మీరు ఈ ఛానల్ ద్వారా మీరు ప్రజలకు విన్నవిస్తాను కాబట్టి మీకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. టీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల మేము మా బకాయి డబ్బుల కోసం వేలాదిగా తరలి వచ్చినాము. అడుగుతున్నాము ఆర్టీసీని, మేము చేసిన మా రెక్కల కష్టార్జితమును. ప్రతిరోజు 8 గంటల పని చేసిన చేతులు మావి. ప్రభుత్వం ఆర్టీసీ దృష్టి సారించాలి మా వైపు తప్పనిసరి. భావించేవు మా రెక్కలే మాకు ఎల్లప్పుడూ చుట్టాలుగా, తలిచేవు మా శ్రమ ఫలితమే జీతభత్యాలుగా, మా జీవనోపాధిగా, కుటుంబ రక్షణగా. మునుముందుగా కోరుకున్నాం మేము టీఎస్ఆర్టీసీ వాళ్ళము. ప్రస్తుత ప్రభుత్వం ప్రభువులు కొలువు తీరాలని వేడుకునేము మిమ్మల్ని మా బకాయిలు ఇప్పించమని. మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినారు. టీఎస్ఆర్టీసీలో మహావైభవంగా వెలుగులు నింపాలి మా టీఎస్ఆర్టీసీ జీవితంలో ఆర్థికంగా. విశ్రాంత ఉద్యోగుల మేము శాంతియుతంగా విన్నవించుకుంటున్నాం. ప్రతి ఒక్కరం అతి త్వరగా మా కష్టాలు తొలగించాలి ప్రభుత్వం, ప్రభువులు మీరందరూ. గౌరవనీయ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రిమండలికి, టీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి మీకు మేము తెలుపుతాము కృతజ్ఞతలు. 50 మంది టీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులము. ధన్యవాదాలు. అద్భుతంగా రాశారు మీ యొక్క ఆవేదనను. ఎవరు రాసిండ్రు? నేనే రాసిన, స్వయంగా రాసిన. నేను ఈ యొక్క బకాయిలు ఇప్పించగలరని మా యొక్క బకాయిలు ఇప్పించగలరని చాలా ప్రార్థిస్తున్నాము. మా బకాయిలు ఇప్పిస్తే మీకు చాలా కృతజ్ఞతలు. చాలా మంది చాలా అష్ట కష్టాలు ఉన్నారు, వాళ్ళకు మీరు మంచి అన్నం పెట్టినట్టయితుందని నేను కోరుకుంటున్నాను. మీ సేవలను కొనియాడుతూనే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు సహకరించమంటుంది. కొంచెం అప్పుల పాలు ఉంది, విడతల వారికి ఇస్తామని చెప్తుంది. ఇది వాళ్ళు సహకరించబట్టే మహాలక్ష్మి పథకం, సహకరించబట్టే మహాలక్ష్మి పథకం ఇంత వైభవంగా ఇంత వైభవపేతంగా జరుగుతుంది. అందరి ప్రజలలో చొచ్చుకపోయింది మహాలక్ష్మి పథకం. మీరు ప్రభుత్వం రావడానికి కూడా మహాలక్ష్మి పథకం కారణం. చేసినాం, మా కష్టాలు మేము చేసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్.